డ్రైనేజీ మురికి నీరు రోడ్డుపై పారడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శాంతినగర్ 31వ వార్డు కాలనీ వాసులు. రాయదుర్గం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో డ్రైనేజీ కాలువను శుభ్రం చేయకపోవడం వల్ల ఆ మురికి నీరు రోడ్డుపై పారుతున్నది. ఆ కాలనీలో చిన్నపిల్లల, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్లు ఉన్నారు. ఆ మురికి నీరు పారడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. గత నెల రోజుల నుంచి డ్రైనేజీ కాలువ నీరు రోడ్డుపైనే పారుతున్నాయని పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మురికి నీటిని తొక్కుకునే పోతున్నామన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరారు. యాస్కరిస్కో ఓవైపు డయేరియా కేసుల ప్రబలుతున్న నేపథ్యంలో అవగాహన కల్పిస్తున్న అధికారులే పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపాలిటీ అధికారుల తీరుపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించే పరిశుభ్రత చేసే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు. ಅದೇ ಎಲ್ಲ ತೆಗ್ದ మరి ముఖ్యంగా ఇక్కడ ముసలి వాళ్ళు చూసా మోరి అన్న ఉందేమన్నాడా మోరి నీళ్ళు గలీజ్ నీళ్ళు డ్రైనేజీ నీళ్ళు మోరి పాస్ పోసిన అన్ని మేము పిల్లలు తొక్కి లోపలికి వస్తారు అట్లా నీళ్ళు పాస్ పడితే పిల్లలు తొక్కొచ్చి ఇట్లా గలీజ్ చేస్తారు. రోజు చూడు మళ్ళీ అయితే పాచి అంతా నిలబడి ఉంటుంది, ఇదంతా పాచి నిలబడి ఉంటుంది. నీళ్ళు జ్వరాలు, వాంతులు, బేదులు కావేమన్నా నీళ్ళు డ్రైనేజీ నీళ్ళు కాలు వేసినాక ఒక 15 రోజులు బాగుంచుడన్నా, రోడ్ వేసినాక తర్వాత ఇంక మామూలు అయిపోతుంది. ఎన్ని రోజుల నుంచి కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు రారన్నా, మున్సిపాలిటీ చూస్తారు, కసునట్టు నూపుతారు, పని వాళ్ళు చేసుకుంటారు. లేస్తే ఈగలు కూర్చొని మళ్ళీ ఇంట్లోకి రావేమన్నా ఈగలు అవి పోతారు అంతే మీద ప్లేట్ల మీద కూర్చోవా మళ్ళీ ఏడాడే కాలరా వస్తా ఉంది, అది వస్తా ఉంది అంటుంటారు. మళ్ళీ ఎట్లుండాలి ఇక్కడ ఉన్నారు, బాంతిళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారన్నా. పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి ఈ నీళ్ళ నుండి అంతా చాలా గలీజ్ అయిపోయింది. వాంతిళ్ళు నా కూతురుగా వచ్చింది. డ్రైనేజీ నీళ్ళు మొత్తం అన్ని మొత్తం ఎవరు పట్టించుకోరన్నా. ఇక్కడ ఏడా లేదన్నా, లైన్ అంతా మొత్తం చాలు అయితే చాలు. ఎక్కడ నీళ్ళు రాత్రికి నిద్ర లేదు, ఈగలకి ఉండలేము. పిల్ల తల్లి ఎట్లుండాలి? అది రోగాలు వస్తే ఎవరు చూస్తారు? మేము గవర్నమెంట్ వచ్చి చూస్తుందా? మామే కదా అందరు చూసిపోయారు. అందరు చూసేది పూట తీసేది పోయారు. పట్టించుకుంటారు, చేస్తామంటారు. ఏడ ఒక ఆయన ఒక గుడిసెలాయమ కొంచెం పెట్టుకునే అటుకే ఇంక పంచి ఇంకా అయిపోయి ఇంకెవరు రాదు. ఎవరు వచ్చినాక ఎవరు ఇక్కడ ఈ సమస్య రావడానికి కారణము గత పాలకుల వ్యవహార తీరే దీనికి నిదర్శనము. గత పాలకులు ఏం చేశారంటే ఇక్కడ వచ్చి అంతా తనిఖీ చేసి అధికారులు పాలకులు ఇద్దరు కలిసి వచ్చి ఏమో అభివృద్ధి చేస్తామనే విధంగా ఇక్కడున్న పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళని, పూరి గుడిసెల్ని అన్నీ తొలగించారు. ఎంక్లోజ్మెంట్ పేరుతో తొలగించడం జరిగింది. తొలగించిన వెంటనే వాళ్ళు అభివృద్ధికి చేసుకోకుండా, కాలువలు వేయకుండా, రోడ్లు వేయకుండా ఎక్కడైతే తొలగించినారో అలాగే శిథిలా వ్యవస్థలో 4 సంవత్సరాలు అవుతూ ఉంది. నేటికి 4 సంవత్సరాలు అవుతూ ఉంది. అక్కడ తొలగించిన స్థానంలో కొత్త కాలువ లేదు, కొత్త రోడ్డు లేదు, ఏమీ లేదు. ఊరినే షో అంటే గత పాలకులు గెలిచిన వెంటనే మేమేమో అభివృద్ధి చేస్తాము, మనమేమో అలా చేస్తాము, ఇలా చేస్తామనే కల్లిబొల్లి మాటలతో చెప్పి
ఈరోజు పేద ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నమాట. మరీ ముఖ్యంగా ఇక్కడ ముసలి వాళ్ళు, వాహనదారులు, తర్వాత నిండు గర్భిణీలు, చిన్నపిల్లలు వీళ్ళంతా ఈ మురికి నీటితో చాలా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ముసలి వాళ్ళు అయితే నడవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఇప్పుడు వర్షాకాలం లేదు, అదే వర్షాకాలం గిన వస్తే గిన ఒక అడుగు మేర గుంతలు పడతాయన్నమాట. ఈ రోడ్లో అడుగు మేర గుంతలు పడడమే కాకుండా ఇక్కడ కృష్ణమూర్తి లేఅవుట్కి మెయిన్ డిస్పోజల్ పోవాలంటే మెయిన్ కాలువ అన్నమాట. ఇది మెయిన్ కాలువ. గతంలో మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్టిమేట్ వేయించి తొలగించాలని వచ్చిన వెంటనే ఇక్కడ ఉండే పేదలు ఇల్లు కట్టుకునే స్థానంలో తొలగించాలంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మనం తొలగిద్దామనే లోపల కోడ్ వచ్చిన వెంటనే మేము ఇంకా ఆపేసినాము. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారితే ఇప్పుడు వచ్చిన పాలకులు అదేది వీరికి పేద ప్రజలకి ఇంకో చోట స్థలాలు ఇవ్వకుండా, ఇంకో చోట ప్రత్యామ్నాయం చూపకుండా డైరెక్ట్గా వచ్చేదో కాలు మీద ఉందనే ఉద్దేశంతో తొలగించిన పాపం ఎక్కడైనా పోనీ తొలగించిన చోట కొత్త నిర్మాణాలు ఏమన్నా చేపట్టినారంటే అది లేదు. దానికి నిదర్శనమే ఈరోజు ఇలా మొత్తం మురికంతా బయటకు వచ్చి మురికంతా రోడ్డు పాలవుతూ ఉంది, కాలువలు లేకుండా దానివల్ల.